హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితా స్వీట్ ఫుడ్. మీకు వంకాయ అంటే ఇష్టమా అండి? అయితే ఈ వీడియో అయితే తప్పకుండా చూసేయండి. ఈ వీడియోలో నేను ముళ్ళ వంకాయలు తీసుకున్నానండి, వైట్వి. ఇది రాయలసీమ స్పెషల్ అన్నమాట. వంకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. వీటి కోసం అయితే ఈ వంకాయలను ముళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొదలైతే అన్నింటినీ కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొదలన్నీ కట్ చేసుకొని మనం ఇందులో పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ మొత్తం అన్నింటినీ ఒక మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలన్నింటినీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే పెట్టకూడదండి. వెంటనే అయితే మన కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో అయితే కొద్దిగా నూనె వేసుకోవాలి. నేనైతే ఆవాల నూనె యూజ్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువగానే వేసుకోవచ్చు. వీటిని ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయ కర్రీకి వీటిని అయితే వేయించుకోవాలి. ఈ విధంగా తక్కువ మంట మీద వేయించుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది, ఇంకా మాడిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా కదిలించుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలపకుండా ఈ విధంగా కదిలిస్తూ ఫ్రై చేసేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర వేసుకుంటున్నాను. మీ దగ్గర మెంతికూర అవైలబుల్గా లేదనుకోండి, దీని బదులు మెంతి పొడి కానీ మెంతులు కానీ వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా అన్నీ కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ని అయితే ఇందులో పోసేసుకోవాలి. ఈ వాటర్ సరిపోవు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి బాగా ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా దగ్గర పడి ఉడికిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి కలుపుతూ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది కదండి. వీటిని అయితే పప్పు కొద్ది తీసుకొని మనం మెత్తగా పప్పు రుద్దినట్లే వీటిని కూడా మెత్తగా రుద్దేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మన పులిహోర మొత్తం అంతా రుద్దేసుకున్న తర్వాత పోపు కోసం అయితే ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి పులిహోరకి. వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇంగువ కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెత్తగా రుద్ది పెట్టుకున్న పులిహోర కూడా ఇందులో వేసేసుకుంటే మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుతూ వేయించినట్లయితే మన టేస్టీ వంకాయ పులిహోర అయితే రెడీ అండి. ఇది అన్నంలోకైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ట్రైన్ జర్నీ లేకైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా రైస్తో పాటు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే చూడండి, ఉప్పు సరిపోలేనట్లయితే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం పులిహోర చేసుకున్నట్లయితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.